హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ క్వాష్ పిటిషన్ అనేది చాలా మందికి మంచి సపోర్ట్గా ఉండేటువంటి పిటిషన్. అంటే ఇది ఒక అభాగ్యులకి ధైర్యంగా ఉండేటువంటి పిటిషన్. అంటే ఏంటి ఈ యొక్క పిటిషన్ యొక్క ప్రాముఖ్యత అంటే, ఎగ్జాంపుల్ ఎవరైనా పోలీసు వాళ్ళు మన మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా, అంటే అందరు పోలీసులు కాదు, కొంతమంది ఉంటారు కావాలని ఇంటెన్షన్ తోటే మన మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, లేదనుకుంటే వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల మన మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంటారు. లేదనుకుంటే మనం చూస్తూనే ఉంటాం 498 కేసులు, అంటే భార్యలు భర్తల మీద కేసులు పెట్టడం. అంటే అందరూ భార్యలు తప్పుడు పెడతారని కాదు, కొంతమంది కరెక్ట్ అయి ఉండొచ్చు, కొంతమంది కావాలని ఉద్దేశంతో భర్తలపై కేసులు పెడతారు. సో అలాంటి సందర్భాలలో అకార్డింగ్ టు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 చట్టంలోనే సెక్షన్ 528 ప్రకారం మనం హైకోర్టులో ఈ పిటిషన్ అనేది వేసుకుంటే మన మీద ఏదైతే తప్పుడు కేసులు ఫైల్ చేశారో ఆ తప్పుడు కేసులన్నీ కూడా విచారించి మన మీద కేసు లేకుండా కొట్టివేయటం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం వీటిని అంటే భూమి సంబంధించిన కేసులు కానీ, లేదనుకుంటే మనీ సంబంధించిన కేసులలో పోలీసు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ వాళ్ళు కావాలని ఇంటెన్షన్తో మన మీద కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసినప్పుడు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని సవాల్ చేస్తూ, లేదనుకుంటే తప్పుడు ఛార్జ్ షీట్ ఉంది, లేదనుకుంటే కేసు రన్నింగ్ అవుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా మన సపోర్ట్ లేకుండా కేసు మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా మనం ఈ యొక్క క్వాష్ పిటిషన్ అనేది మనం హైకోర్టులో ఫైల్ చేసుకునే రైట్స్ మనకు ఉంటుంటవి. సో ఎవరికైనా ఇంకా లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. మీ మీద తప్పుడు కేసులు ఫైల్ చేసి ఉంటే కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.